ఈడీ రమ్మంటోంది. నేను రానంటే రానంటున్నారు ఢిల్లీ సీఎం. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా సమన్లు పంపిస్తూనే ఉంది ఈడీ. దీంతో ఈసారి ఏకంగా ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు అరవింద్ కేజ్రీవాల్. ఇవాళ జరిగే విచారణలో కోర్టు ఇచ్చే తీర్పుపై అందరి దృష్టి పడింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు కేజ్రీవాల్. ఆయన వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను విచారించనుంది. ఇప్పటి వరకు కేజ్రీవాల్కు 9 సార్లు సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. చివరిగా ఈ నెల 17న సమన్లిచ్చింది. 21న తమ ముందు హాజరు కావాలని సూచించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అది ఖరారు కాకముందే జరిగిన సమావేశాలు, లంచాల ఆరోపణలపై కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డు చేయాలని ఈడీ భావించింది. అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు వెళ్లలేదు. పైగా తనను అరెస్ట్ చేస్తారంటూ వాదించారు. తన నోటీసులను పట్టించుకోకపోవడంతో 8వ నోటీస్ తర్వాత దర్యాప్తు సంస్థ రౌస్ అవెన్యూ కోర్టులో కేసు వేసింది. దీంతో కోర్టుకు హాజరైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ బెయిల్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే మరో నోటీసు ఇచ్చింది ఈడీ. మార్చి 21న విచారణకు రావాల్సిందిగా 9వసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఎంక్వైరీకి రావాలని సమన్లలో పేర్కొంది. తనకు పదే ఈడీ నోటీసులు ఇస్తూ ఉండడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఈ కేసులో న్యాయపరమైన జోక్యం చేసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని అరవింద్ కేజ్రీవాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈడీ సమన్లపై కేజ్రీవాల్ సవాల్ చేసిన పిటిషన్ ఇవాళ హైకోర్టు విచారించనుంది. లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా పలువురు వ్యాపారులను అరెస్టు చేసింది. ఇదే కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ గతవారం అరెస్టు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మాసనం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందోనని ఆప్ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.